అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీనిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అధ్యక్షతన పటిష్ట కార్యాచరణ అమలు చేస్తూ కార్యకర్తలందరూ విజయం దిశగా దూసుకుపోతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో వీకర్ సెక్షన్ అంబేద్కర్ నగర్ కాలనీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావుకు మద్దతుగా పార్టీ శ్రేణులు ప్రచారం చేపట్టారు. నేరుగా ఓటర్లను కలుస్తూ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎమ్మెల్సీ పోరులో అవకాశం ఇస్తే పట్టాభద్రులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. నిరుద్యోగ సమస్యలను గాలి కొదిలేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటూ గ్రాడ్యుయేట్లకు పిలుపునిస్తున్నారు. మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల గురించి క్యాంపెయినింగ్కి తిరుగుతున్నాం. ఈ యొక్క క్యాంపెయినింగ్లో మా క్యాండిడేట్ అయినటువంటి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి అద్భుతమైన స్పందన ఇక్కడ లభిస్తుంది. ఏంటంటే మేము డైరెక్ట్ ఓటర్లతో కలిసినప్పుడు వాళ్ళు మా ఓటు రామచంద్రరావు గారికే మొదటి ప్రాధాన్యత ఓటు అని వారు చెప్తున్నప్పుడు మాకు ఎంతో సంతోషం అవుతుంది. ఎందుకంటే మా ఓటు మేము డిగ్రీలు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నాం కాబట్టి రామచంద్రరావు గారికి ఓటేస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా ఓటర్లే ఈరోజు క్యాంపెయినింగ్లో మాతో పాల్గొంటున్న సందర్భం ఉంది. కాబట్టి మనం బాగా చదువుకొని లాస్ట్ టైం కూడా శాసన మండలిలో వాయిస్ వినిపించినటువంటి మన రామచంద్రరావు గారికి మా మొదటి ప్రాధాన్యత ఓటని ఓటర్స్ చెప్తున్నప్పుడు మేము కూడా ఎంతో సంతోషిస్తున్నాం. కాబట్టి రేపు 14వ తారీఖున మన రాజీవ్ నగర్లోని నాగార్జున హై స్కూల్లో ఓటింగ్ ఉంటుంది. రూమ్ నెంబర్ 1లో 800 చిల్లర ఓట్లు, రూమ్ నెంబర్ 2లో 800 పైచిలుకు ఓట్లు అక్కడ ఓటింగ్ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా రామచంద్రరావు గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ సవినయంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా మనతో పాటు ఓటర్సే మాతో తిరుగుతున్నారు. కాబట్టి ఓటర్ పరమేశ్వర్ గారితో మీరు పరమేశ్వరరావు గారు మాట్లాడుతారు. అమ్మ, నేను ఓటర్ని, బీజేపీకి ఓటేస్తాను.